సద్గురువుల అద్భుత లీలలు. ఒకసారి మాదిరాజు వెంకటప్పారావు గురువుగారు చెరుకూరు గోవిందుడనే భక్తుడు తోడుగా క్రోసూరు పోస్టాఫీసుకు పోయి తిరిగి వస్తూ కొండపైన నరసింహస్వామిని దర్శించటానికి కొండ ఎక్కినారు. గోవిందు ఆలయం బయటే నిల్చున్నాడు. ఎంతసేపటికి స్వామి బయటకు రాకపోతే గోవిందు ఆలయ ద్వారం సమీపించి తొంగి చూచినాడు. అతనికి ఒక పెద్ద పులి కనపడింది. గోవిందు భయపడి పారిపోతూ ఉంటే శ్రీవారి పిలుపు వినపడింది. గోవిందు తిరిగి వచ్చి చూస్తే పులి లేదు, శ్రీవారే ఉన్నారు. ఇంకోసారి పీసపాటి కోటీశ్వర శర్మ అష్టావధాని గారితో కలిసి పీసపాడుకు పోతూ మార్గమధ్యంలో లఘుశంక తీర్చుకోవటానికి శ్రీవారు ఒక ఈత పొదచాటుకు పోయినారు. వేచి వేచి అష్టావధాని పొదచాటుకు పోయి చూస్తే శ్రీవారు లేరు, కానీ ఒక కృష్ణసర్పం పడగ విప్పు బుసలు కొడుతున్నది. శ్రీవారి మహిమలిగిన అవధాని సర్పానికి నమస్కరించి ఇవలికి వచ్చినాడు. పొదచాటు నుండి శ్రీవారు వచ్చినారు. ఇవం భూయాత్.